వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు తెలంగాణ టెట్‌కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో, ఈ సంవత్సరంలో వస్తున్నటువంటి రెండవ టెట్ నోటిఫికేషన్. ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్లు గానీ, మిగతా అభ్యర్థులు గానీ, ఒకవేళ మిగతా అభ్యర్థులైనట్టయితే ఇప్పటికి స్కోరింగ్ తక్కువ ఉన్న వాళ్ళు స్కోర్ పెంచుకోవడానికి, మరి ఇన్ సర్వీస్ టీచర్లను తీసుకున్నట్టయితే క్వాలిఫై కొద్దిలో మిస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో, వీళ్ళందరికీ కూడా మళ్ళొకసారి అవకాశం వచ్చింది. సో, దీనికి సంబంధించి ఈరోజు నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీంతో పాటు మరి దీనికి సంబంధించిన వివరాలు ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, దాదాపు అన్ని కొత్తగా ఏం మారలేవు. అన్నీ పాత నోటిఫికేషన్ ప్రకారం ఉన్నప్పుడు కూడా ఒక్కసారి దీన్ని చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఎలిజిబిలిటీకి సంబంధించి చాలామంది విద్యార్థులు అడుగుతుర్రు. ఎవరైతే ఆల్ క్యాండిడేట్స్ ఇప్పుడు డిఎడ్, బిఎడ్ చేసిన వాళ్ళు, లాంగ్వేజ్ పండిట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అయిపోయిన వాళ్ళతో పాటు ఇప్పుడు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్న వాళ్ళకు కూడా రాసుకునేటువంటి అవకాశం ఉంది అని ఇక్కడ చెప్పడం జరిగింది. సో, ఇక్కడ ఒకసారి చూడవచ్చు మీరు. దీంతో పాటు మరి ఇన్ సర్వీస్ టీచర్లకు సంబంధించి గతంలో ఉన్నటువంటివి ఉన్నాయి. టెట్ ఎగ్జామ్ సంబంధించి 15th జూన్ నుంచి జూన్ 15th నుంచి 30th జూన్ వరకు ఎగ్జామ్స్ జరుగుతున్నాయని చెప్పిండు. మార్నింగ్ సెషన్లు ఇంతకుముందులాగా 9 to 11:30 మరి 2 to 4:30 ఉన్నాయి. ఎగ్జామ్ ఫీజుకు సంబంధించి చూసినట్టయితే ఒక పేపర్కి 750, 2 పేపర్లకు కలిపి ₹1000 ఉన్నది. దీంతో పాటు రిజర్వేషన్ క్యాండిడేట్ ఎస్సీ, ఎస్టీ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్కి సంబంధించి అయితే ఒక్కొక్క పేపర్కి 700, 2 పేపర్లు కలిపితే ₹950 ఉన్నాయి. ఇక్కడ ఇచ్చినటువంటి సైట్లు schooleducation.telangana.gov.in లోపల మనకు అప్లై చేసుకునే అవకాశం ఉంది. సో, సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్కి సంబంధించి కూడా ఎప్పుడు 15th నుంచి అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది ఇక్కడ. సో, గతంలో కూడా మరి ముందు అప్లై చేసిన వాళ్ళకి కొంచెం సెంటర్లు దగ్గరగా వచ్చే అవకాశం ఉంది అని అనుకున్నాం. కానీ లాస్ట్ టైం చూసినట్టయితే మనకు చాలా కన్ఫ్యూజింగ్గా ముందు అప్లై చేసిన, మధ్యలో అప్లై చేసినా కూడా చాలా వరకు కూడా ఎక్కడెక్కడో సెంటర్ రావడం జరిగింది. చాలా ఇబ్బందులు పడ్డారు. సో, ఏదేమైనప్పటికి కూడా లాస్ట్ ఇయర్ ఉన్నటువంటి గత అనుభవాలను కనుక దృష్టిలో పెట్టుకొని ఈసారి ఫస్ట్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ అలాట్మెంట్ కనుక పద్ధతి కనుక పాటించినట్టయితే మనం నష్టపోయే అవకాశం ఉంది కనుక స్టార్టింగ్ డే నుంచే మీరు అప్లై చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు ఆ విధంగా ఈసారైనా రెక్టిఫికేషన్ కనుక చేసుకుంటే మనకు లాభం జరిగేటువంటి అవకాశం ఉంది. సో, ఇక మరి ఎట్లా ఎగ్జామ్ డేటు, రిజల్ట్ డేటు కూడా ఎప్పుడు ఉండొచ్చు అనేది కూడా ఇక్కడ చెప్పడం జరిగింది కనుక ఇప్పటి నుంచే మరి ఈ రోజు నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకొని మీ ప్రిపరేషన్లో భాగంగా మా మిత్రులు ఇన్ సర్వీస్ టీచర్లు మరియు మిగతా అభ్యర్థులందరికీ కూడా టెట్‌కు సంబంధించినటువంటి వీడియోలు తప్పకుండా మీకు హెల్ప్ అయ్యే విధంగా తయారు చేస్తాం. సో, మీరు మంచి ప్రిపేర్ అయ్యి మంచి మార్కులు సాధించాలని కోరుకుంటున్నాం. దీంతోపాటు ఇక్కడ ఒక్కసారి షెడ్యూల్ చూసినట్టయితే ఈ పాస్ పర్సంటేజ్ మనకందరికీ తెలుసు. జనరల్ 60, బీసీ 50% మార్క్స్, ఎస్సీ, ఎస్టీ 40% అని. మరి మార్కులు తగ్గించాలి క్వాలిఫైయింగ్ మార్కులు అనే దాని మీద చాలామంది అభ్యర్థులు అడిగినప్పుడు కూడా దీనిలో ఎటువంటి చేంజెస్ తీసుకురావడం జరగలేదు. ఇక క్లియర్ నోటిఫికేషన్ వివరాలు కనుక మనం చూస్తే ఒకసారి చూడండి. ఈరోజు వచ్చినటువంటి నోటిఫికేషన్ 13 ఏప్రిల్ రోజు వచ్చింది. దీనికి సంబంధించి మరి ఇక్కడ 15th రోజు నుంచి మనకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. పేమెంట్ ఆఫ్ ఫీజు ఆ రోజే 15th నుంచి 30th ఏప్రిల్ వరకు ఉన్నది. అంటే ఒక 15 రోజులు ఛాన్స్ ఉంది. ఆన్లైన్ సబ్మిషన్కి ఇది సైటు ఈ డేట్ల మధ్య చేసుకోవచ్చు అని చెప్పారు. హెల్ప్ డెస్క్కి సంబంధించినటువంటిది కూడా మనకి ఇన్ఫర్మేషన్ ఈ డేట్ల మధ్య అదే మనకు ఎడిట్కి సంబంధించి అన్న మిస్టేక్ సంబంధించి దేనికి సంబంధించి ఉన్నా కూడా హెల్ప్ డెస్క్ అవకాశం ఉంది. ఇక హాల్ టికెట్ డౌన్లోడ్ 9th నుంచే మొదలవుతుంది. జూన్ 9th నుంచి హాల్ టికెట్ డౌన్లోడ్ అవుతుంది. ఎగ్జామ్స్ 15 to 30 ఉన్నాయి. టైమింగ్స్ ఇంతకుముందే చూసినాం కనుక మరి డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ అనేది ఇక్కడ అతి ముఖ్యమైనది. మనకు ఇక్కడ 28th జూన్ నుంచి మరి 31st జూన్ మధ్యలో రిలీజ్ చేస్తామని చెప్తారు కనుక నెక్స్ట్ ఈ టెట్ తర్వాతనన్నా మనం డిఎస్సి వస్తుందని ఆశిద్దాం. సో, ఇన్ సర్వీస్ మిత్రులు కూడా ఎవరైతే కొద్దిలో మిస్ అయిన వాళ్ళందరూ కూడా ఈసారి కంప్లీట్ చేసుకొని పూర్తయ్యే విధంగా మనందరం కలిసి ప్రిపేర్ అవుదాం. సో, థ్యాంక్ యూ వెరీ మచ్.